గుంటూరు. ఈ పేరు వినగానే విద్య, వైద్యం, వెచ్యాడ్, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ గుర్తొస్తాయి. దాదాపు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే వాతావరణం మరియు ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న పట్టణాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇటీవల ముంబై ఏటీఎస్ గుంటూరులో పనిచేస్తున్న యాక్టివ్ స్లీపర్ సెల్స్ను గుర్తించిందని ఎన్నో వైరల్ వీడియోస్, పోస్టులు ఇంటర్నెట్ను ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ న్యూస్ చాలా ఫాస్ట్గా వ్యాపించింది. జనాల్లో భయం పెరిగింది, గందరగోళం మొదలైంది. అసలు స్లీపర్ సెల్స్ అంటే ఏంటి? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గుంటూరులో ఈ గందరగోళం ఎందుకు? స్లీపర్ సెల్స్ నిజంగానే అఫీషియల్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసిందా, లేదా ఇది ఒట్టి పుకారా? అసలు నిజాలు ఏంటి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు మన వైరల్ ఆరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు స్లీపర్ సెల్స్ అంటే ఏంటి? స్లీపర్ సెల్స్ అనేది బయటికి కనిపించే ప్రమాదం కాదు. తుపాకీలు పట్టుకొని తిరిగే వాళ్ళు కాదు. నినాదాలు చేస్తూ అరుస్తూ ఉండేవాళ్ళు అంతకన్నా కాదు. ఇది అంతకన్నా ప్రమాదకరమైనది. అంటే స్లీపర్ సెల్స్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ కోసం రహస్యంగా పనిచేసే ఒక గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్లో జనాలందరూ మనతో కలిసిపోయి మనలాగా ఒక సాధారణమైన లైఫ్ లీడ్ చేసే జనాలన్నమాట. వాళ్ళు తమ హ్యాండిలర్స్ అంటే వాళ్ళ బాస్ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు కొన్ని నెలలు తడబడి, కొన్ని సంవత్సరాలు అయినా చాలా సైలెంట్గా వాళ్ళ లైఫ్ చాలా నార్మల్గా మనతో పాటు జీవిస్తూ ఉంటారు. ఒక్కసారి యాక్టివేట్ అయితే అంటే వాళ్ళ బాస్ నుంచి వీళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్, ఏదైనా ప్రొసీడ్ అవ్వమని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఏది చేయడానికైనా రెడీ. అంటే ఏదైనా దాడులు చేయడం కానీ, అటాక్స్ చేయడం కానీ, ఆయుధాలు దాచడం కానీ, నిధులు మార్చడం కానీ, స్పై చేయడం కానీ ఏదైనా చేస్తారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు విద్యార్థులైనా, ఉద్యోగులైనా, లేదా మన ఇంటి పక్కన ఉండే పొరుగువారైనా కావచ్చు. అట్లా సాధారణమైన జీవితంతో కలిసిపోయి ఉంటారు కాబట్టి వారిని గుర్తించడం చాలా కష్టం అన్నమాట. సో ఇప్పుడు యాక్టివ్ స్లీపర్ సెల్స్ అంటే వేచి ఉండడం ముగిసిపోయింది, ఆపరేషన్ ప్రారంభించండి అనే అర్థం అన్నమాట. స్లీపర్ సెల్స్ గుంటూరులో యాక్టివేట్ అయ్యాయి అనేది ఇంతవరకు నిజం. రియాలిటీకి వస్తే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత మొత్తం దేశమంతా అలర్ట్గానే ఉంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్, ఎన్ఐఏ, ఐబీ, ఏటీఎస్ లాంటి ఎన్నో ఏజెన్సీస్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉన్నాయి. స్లీపర్ సెల్స్ దర్యాప్తులు భారతదేశంలో అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ ప్యాట్రోలింగ్ జరుగుతుంది. కానీ గుంటూరులో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయని ఎక్కడ అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సో అందుకు మనం తప్పుదారి పట్టకూడదు, నిజాన్ని తెలుసుకోవాలి. గుంటూరు ఇంకా బలంగా ఉంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా శాంతియుతంగానే ఉంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీలా భయపడుతున్న మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి ఇక భయపడద్దని చెప్పండి. మీ థాట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. మన వైరల్ ఆరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.